రైతు సోదరులకు నమస్తే. ఈరోజు పుచ్చ సాగు ఎలా చేయాలి, మంచి దిగుబడి పొందాలంటే ఏం చేయాలి అనే అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి అనే గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విహాన్ ఫామ్ నిర్వహిస్తున్నారు. దాదాపుగా 40 ఎకరాల్లో ఆర్గానిక్ పుచ్చ సాగు చేస్తున్నారు. ఈ వాటర్ మిలన్ సాగులో ఎలాంటి లాభాలు ఉంటాయి, సో సాగు విధానం ఎలా ఉంటుంది, అసలు ఆర్గానిక్ గా ఎందుకు చేయాలనిపించింది, ఇంతమంది స్నేహితులు కలిసి ఇటు వ్యవసాయం సైడే ఎందుకు రావాలనిపించింది అంటే అంశాలన్నిటికీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. సో ఇంతమంది స్నేహితులు కలిసి వ్యవసాయం సైడ్ ఎందుకు రావాలనిపించింది? అంటే యాక్చువల్గా మాదంటే ఒక నినాదం ఉంది, నో ఫార్మర్ నో ఫుడ్ అని. అంటే యాక్చువల్గా ఫార్మింగ్ అంటే ఏదో కష్టపడేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, డబ్బులు లేనివాళ్ళు, ఏదో వ్యవసాయం అనే దాన్ని చాలా అంటే చాలా హీనంగా చూస్తున్నారు. ఇప్పుడున్న ఏ టెక్నాలజీ కానీ లేకపోతే ఈ ఇంటర్నెట్ కానీ, దీనివల్ల వ్యవసాయాన్ని అనే దాన్ని ఎవరు లైక్ చేయట్లేదు. యాక్చువల్గా దీని ద్వారా అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా నో ఫార్మర్ నో ఫుడ్. యాక్చువల్గా ఇప్పుడు మనం తినేదంతా అంటే పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడి అంటే క్వాలిటీ లేకుండా మనం విషాన్ని తింటున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే విషాన్నే తింటుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే, ఇక్కడ ఏది చూసినా సరే మీకు అంతా ఆర్గానిక్గానే కనపడుతుంది. యాక్చువల్గా మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే నేటి తరానికి, భవిష్యత్ తరాల్లో వ్యవసాయం అనే ఒకటి ఉంది. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. మన ఫుడ్ మనమే పండించుకోవచ్చు, మనమే సంపాదించుకోవచ్చు. అంటే ఇక్కడ డబ్బు అనేది నాట్ కాన్సెప్ట్ అన్న. యాక్చువల్గా క్వాలిటీ ఫుడ్ అనే నినాదంతో మాకు యాక్చువల్గా ప్రసన్న గారు అని ఒక అతను ఉన్నాడు. ఈజ్ అనే ఇంటెలిజెంట్. ఈ వాటర్ మిలన్స్లో కానీ వ్యవసాయంలో కానీ అతనికి బాగా అవగాహన ఉంది, అనుభవం ఉంది. మాకు యాక్చువల్గా పరిచయం, బాగా పరిచయం. తను ఏంటంటే రైతులకి ఇది ఒకటి చూపించాలి. మనం ఈ షార్ట్ టైం పీరియడ్ ఒకటి ఉంది, 60 రోజుల్లో మనం కల్టివేషన్ చేసే ఒక వ్యవసాయం ఉంది. దాన్ని వాటర్ మిలన్. మంచి లాభాలు వస్తాయి, మంచి ఫుడ్ని ఇవ్వచ్చు మనం సొసైటీకి. అంటే పిల్లలకి ఈ రోజున మనం ఏదన్నా ఒక యాపిల్ కొని మార్కెట్లో దాన్ని తీసుకెళ్ళి పిల్లలకు పెట్టాలంటే చాలా భయపడుతున్నాం. 100%గా మనం ప్యూర్గా ఇది ఇట్లా ఇప్పుడు ఉన్న కాయని ఇట్లా కోసేసుకొని తినేయచ్చు, నో ప్రాబ్లం. మంచి హెల్తీ, మంచి టేస్టీ కూడా. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రేపటి తరానికి, భవిష్యత్ తరాలకి వ్యవసాయం అనేది కూడా ఒకటి ఉంది. ఈ సాఫ్ట్వేర్, ఏఐ టెక్నాలజీ లేకపోతే ఇట్లా ఆలోచించకుండా మనం కూడా వ్యవసాయం చేయాలి అని యువతకి ఒక మెసేజ్ ఇద్దామని మేమందరం కొలాబరేట్ అయ్యి ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసే ఉన్నాం. ఎన్ని ఎకరాల్లో ఈ సిగ్నల్ సాగు చేస్తున్నారు? ఇది యాక్చువల్గా 45 ఎకర్స్. మొదటగా వాటర్ మిలన్ సాగు చేయాలనుకుంటే నేల ఎంపిక ఎలా ఉండాలి? అంటే మనకి రెడ్ సాయిల్ అయితే మంచి టేస్ట్ కానీ క్వాలిటీ కానీ, అంటే ఈ సాయిల్కి ఉన్నది ఏంటంటే మంచి మినరల్స్ ఉంటాయి, మంచి పోషక విలువలు ఉంటాయి దీంట్లో రెడ్ సాయిల్. అందుకే దీన్ని రెడ్ సాయిల్ మేము తీసుకోవడం జరిగింది. సో ఈ ప్లాంటేషన్ దశ ఎలా ఉంటుంది? సీడ్ పెడుతున్నారా, ప్లాంటేషన్ పెడతారా? యాక్చువల్గా మేము ప్లాంటే తెప్పించుకున్నామండి. మాకు తేజ అగ్రి ఏజెన్సీ అని, తేజ నర్సరీ అని ఒకటి ఉంది. దాని నుంచి మేము ప్లాంట్ తెప్పించుకున్నాం. యాక్చువల్గా ఇది క్రాప్ కల్టివేషన్ వచ్చేసరికి హార్వెస్టింగ్ టైము 90 డేస్ అయితే దాన్ని 60 డేస్గా మార్చేసి, అంటే షార్ట్ టైం, అంటే 60 రోజుల్లో పంట చేతికి వచ్చేసేయాలి, హార్వెస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఆ ప్రసన్న గారు దీని మీద చాలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు. దీన్ని ఇంకా షార్ట్ టైంలో రైతులందరికీ మంచి మేలు, మంచి మెరుగు, అంటే మంచి లాభాలు రావాలి. రైతు అనేవాడు పంట వేస్తున్నాడు అంటే డబ్బులు లేకపోతే ఈ మందుల షాపులకి, ఫెర్టిలైజర్ షాపులకి ఇట్లా అప్పులు పాలైపోయి రైతులు చాలా అంటే చాలా దీనస్థితికి వెళ్ళిపోతున్నారు. మన ఇండియాలో రైతే రాదంటారు. యాక్చువల్గా ఆ కాన్సెప్ట్ నాకు ఎక్కడా కనిపించదు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మనం షార్ట్ టైం క్రాప్ ఒకటి తీసుకుంటే మనకు మంచి లాభాలు ఉంటాయి అన్న ఈ మెసేజ్ని సొసైటీకి, రైతులకి మంచిగా చూపిద్దామని మా కాన్సెప్ట్. అంటే సాధారణంగా అయితే 90 రోజుల్లో దిగుబడి వస్తుంది, 90 రోజులు హార్వెస్ట్కి రెడీ అవుతాయి ఈ వాటర్ మిలన్. మీరు 60 రోజులు అంటున్నారు. మొక్క పెట్టిన రోజు నుండి 60 రోజులు? మొక్క పెట్టిన ప్లాంటేషన్ మనం స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 60 డేస్లో కంప్లీట్ హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోవాలి. ఎన్ని రోజులు మొక్క పెడతారు మీరు? అంటే మనం 10 డేస్ మొక్క పెడతాం. 10 డేస్ మొక్క పెడతాం. అంటే సీడ్ మీరే ఇచ్చారా వాళ్ళ? లేదండి, మాకు అంటే దీని గురించి చెప్పా కదా, మనకి జోర్డాన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇది మన తేజ నర్సరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏ రకం సంబంధించిన రకం సార్ ఇది? ఇది యాక్చువల్గా బ్లాక్, ఇది నాటుకాయ అండి. ఇది యాక్చువల్గా మీరు చూసే పచ్చకాయ ఏంటి అనేది నిల్వ ఉండదు, స్టోరేజ్ అవ్వదు. ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది. మేము ఇక్కడ నుంచి కలకత్తా ఎక్స్పోర్ట్ చేస్తాం.
2-3 డేస్ ఈ స్టోరేజ్ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 వీక్ ఉంటే 30 డేస్ నువ్వు యాక్చువల్గా ఇక్కడ ఎక్కడ స్టోర్ చేసినా సరే అలా ఉండిపోద్ది ఈ కాయ. స్టోరేజ్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా ఒరిజినల్గా ఉంటుంది ఇది. ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో మనం కూడా దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. రైతులకి అంటే ఒక పంట వేసుకున్న తర్వాత ఒక 60 రోజుల గ్యాప్లో ఈ పంట కూడా వేసుకుంటే మేలు జరిగిద్ది, మెరుగు జరిగిద్ది. 4 రూపాయలు వస్తాయి. రైతు అనేవాడికి ఇది పరిచయం చేయాలి ఈ ఏరియాకి అని చెప్పేసి మా కాన్సెప్ట్ అండి. అంటే 60 రోజుల్లో దిగుబడి తీసుకోవడానికి రెడీగా ఉంటుందని ఉన్నారు. 60 రోజుల నుండి మళ్ళీ ఎన్ని రోజుల వరకు తెంపుకునే అవకాశం ఉంటుంది? 10 డేస్ అండి. 10 డేస్ ఒకసారి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ అయిపోతుంది. ఫస్ట్ కటింగ్ వచ్చేసి ఈ సైజ్ వస్తుంది, అంటే 6 కేజీస్ దాకా ఉంటుంది. అంత ఒకటి 6 కేజీలు 6 కేజీలు ఉంటుంది. దీనికి వచ్చేసి మూడు ఫ్రూట్స్ ఫామ్ అవుతాయండి. యాక్చువల్ 1, 2, 3 ఒక మొక్కకి ఒక మొక్కకి 3 అంటే 3 కాయలు వస్తాయి. దశలుగా 3 దశలు కాస్తాయి. మీరు తెంపుకునేవి తెచ్చుకునే విధానం ఇది ఫస్ట్ కటింగ్ వెళ్ళిపోతాయండి. ఫస్ట్ లో ఇది సెకండ్ టైం. మళ్ళీ ఎన్ని రోజులు టైం పడుతుంది సెట్టింగ్ కి? 20 డేస్, 10 నుంచి 20 డేస్ అంతే. ఈ లోపల మొత్తం కంప్లీట్ అయిపోద్ది. 40 ఎకరాల్లో సాగు చేశారు. ఎంత దిగుబడి తీసుకున్నారు? మరి యాక్చువల్ గా మేము ఎకరాకి వచ్చేసి 15 టన్నులు దిగుబడి తీసేవాళ్ళు. 15 టన్నులు తీసుకున్నారు. 15 టన్నులు తీసుకున్నాం. ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 24 రూపీస్, 24 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే షార్ట్ టైం పీరియడ్ తక్కువ, 60 రోజులకే దిగుబడి మంచిగా వచ్చింది అనుకో, మంచి లాభాలు వస్తాయి. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్గా పండించాలి, తినేవాళ్ళు కూడా హ్యాపీగా తినాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తోనే మేము ముందుకు వచ్చాము. మొక్క పెట్టుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు? యాక్చువల్గా ఇక్కడ ఈ బెడ్ మీద ఉందండి, ఇది మెల్చింగ్ అండి. అవును. ఈ కలుపు అనేది రాకుండా ప్రొటెక్ట్ చేసిద్ది. కింద వాటర్ కోసం మనం డ్రిప్ పైప్ వేస్తామండి. ఆ బెడ్ వేసిన తర్వాత మనకి ఏదన్నా ఇబ్బందులు అంటే ఈ పురుగు కానీ లేకపోతే ఏదన్నా చెడు ఏదన్నా రాకుండా ఈ బెడ్ మీద మనకి గోమూత్రం కానీ, పేడ, ఎరువు కానీ, లేకపోతే వేపాకు, బెల్లం, లేకపోతే పొగాకు, దాన్ని వేసేస్తామండి. మొదట భోజన మీద పేపర్ ముందుకే వేస్తాం. వేసి ఒక 2-3 డేస్ వాటర్ ఇస్తాం. వాటర్ ఇచ్చేసి ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తాం. సో 15 టన్నులు దిగుబడి తీసుకుంటున్నారు ఎకరానికి. ఎక్కడ మార్కెటింగ్ చేసుకున్నారు? ఇది అంతా మనకి బయటికి తీసుకెళ్ళిపోతారండి, వాళ్ళే వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారు. మనకి కలకత్తా, వెస్ట్ బెంగాల్ ఇట్లా వేరే అక్కడి నుంచి వస్తారండి. వచ్చి చూసుకుంటారు, టేస్ట్ చూసుకుంటారు, క్వాలిటీ చూసుకుంటారు, తీసుకొని వెళ్ళిపోతారు. మాకు ఇన్ని ఎకరాలు కావాలి, ఇది మాకు ఇచ్చేయండి అని మనుషులు కూడా వాళ్ళే వచ్చేసి కట్ చేసుకొని వెళ్ళిపోతారు. అంటే మీరు ఇక్కడ ఎవరికి అమ్మాల్సిన అవసరం, వాళ్ళే వచ్చి చేస్తారు, వాళ్ళే తీసుకెళ్ళి వెళ్ళిపోతారు. అంటే యాక్చువల్గా ఇక్కడ లోకల్లో మాకు కొంచెం ఉంది కాబట్టి కొంత అక్కడ పెట్టేసి అడిగిన వాళ్ళకి ఇస్తున్నాం. ఊరంతా వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతున్నారు. అంతే, తక్కువ రేటుకి ఇస్తున్నాం. అంటే ఒక రైతుకి గిట్టుబాటు అయ్యే రేటుకి ఇస్తున్నాం. వాటర్ పర్సెంటేజ్ ఎంత అవసరమై ఉంటుంది ఈ మొక్కలకి? అంటే యాక్చువల్గా వాటర్ మిలాన్కి చాలా వాటర్ ఎక్కువ కావాలి, అది భ్రమ అండి. వాటర్ మిలాన్కి సస్టైన్గా దాని రూట్ అనే దాన్ని తడిస్తే చాలు, ఆటోమేటిక్గా ఎక్కువ నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఈ బెడ్ నిమ్ముగా ఉంటే చాలండి, అంతే. వేరు వ్యవస్థ పైన ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఆ నిమ్ము తీసేసుకుంటుంది అది. దీనికి ఇంకా వాటర్ ఎక్కువ ఉన్న ప్రాబ్లం అండి. వాటర్ ఎక్కువ ఉంటే మొక్క తొందరగా గ్రోత్ కాదు, దానివల్ల కొంచెం ఇన్ఫెక్షన్ గురైద్ది. అవును. మొదటిగా వ్యవసాయం చేస్తున్నారు. అవునండి. అంతా ఫ్రెండ్స్ అంతా కలిసి. అవునండి. సో వాటర్ మిలాన్ ఎందుకు ఎంచుకున్నారు? అంటే మేము రైతులకి ఒక మెసేజ్ ఇద్దాం. ఈ షార్ట్ టైం పీరియడ్ 60 రోజుల్లో ఒక పంట ఉంది, దీన్ని వేసుకుంటే కొంచెం లాభం వస్తుంది అన్న కాన్సెప్ట్ అంటే రైతు వారీగా రైతులకు తీసుకెళ్దాం అని ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి మేము ఈ కాన్సెప్ట్ ఎంచుకున్నాం అండి. ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? మేము యాక్చువల్గా భారీ బడ్జెట్ అయిందండి. అంటే మా కాన్సెప్ట్కి మేము మనీ ఆలోచించలేదు. దీన్ని ఎట్లయినా ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి చాలా కష్టాలు పడ్డాం, చాలా బాధలు పడ్డాం. సక్సెస్ అయ్యాం. ఆబ్వియస్ మా టీం అంతా సక్సెస్. ఆర్గానిక్ అంటే క్వాలిటీ రాదని ఒక ప్రదేశం ఉంది మార్కెట్లో, అది కూడా మీరు దట్టు వాటర్ మిలాన్ ఎంచుకున్నారు. అవును. సో వాటర్ మిలాన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, లేదంటే మీరు అనుకున్న రీతిలో వచ్చిందా ఆర్గానిక్ గా సాగు చేసి? ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, వాటిని ఫేస్ చేసాం, రెక్టిఫై చేసేసాం. ఈ రోజు మంచి మాకైతే ఫీల్ హ్యాపీ అండి. మై ఫీల్ హ్యాపీ. ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, భాను అని ఉన్నాడు, వాడిది ఒక బిజినెస్. చక్రి అని ఉన్నాడు, తనది ఒక బిజినెస్. ప్రసన్న గారు ఉన్నారు, ఆయన చాలా బిజీ పర్సన్. నేనున్నాను ఇక్కడ, కల్టివేషన్ అన్నా
నేను వీటిని అంటే నాకు వ్యవసాయం అంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్యాషన్ లాగా ఉండేది. అలా మేమందరం కలిసేసి ఈ డబ్బుల గురించి అయితే నాటే మనీ, మాకు కావాల్సిన మనీ కాదు, మనం కూడా చేయగలగాలి, వ్యవసాయం చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో మేమందరం ముందుకు రావడం జరిగింది. మాకు ఇంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ ఉండవు, ఎట్లా ఏ ఉండదు. ఇక్కడ ఫెన్సింగ్, ఈ సోలార్ ఫెన్సింగ్ కూడా మేము వేసుకున్నది, ఇక్కడ ఈ పైప్ లైన్ కూడా మేము వేసుకున్నది, మొత్తం మేము చేసుకున్నది. ఎవరు బయట వాళ్ళు అంటే వేరే వర్కర్లు అంటే మేము పెట్టలా, అంతా మా తెలివితోనే మా ఐడియాలజీతోనే అంతా ముందుకు వెళ్ళిపోయాం. కానీ తెగుళ్ళు సోకే అవకాశం ఉందా సార్? అవునండి, ఇంకా సాగు చేస్తున్నాం. ఉందండి. ఇది యాక్చువల్గా క్లైమేట్ టు డిసీజ్, అంటే క్లైమేట్ని బట్టి డిసీజెస్ వస్తాయి. దాన్ని మనం ముందే ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన అంటే ఈ ఆర్గానిక్లోనే కొన్ని ఉంటాయండి మెడిసిన్స్, వాటిని వాడేసుకుంటే సరే. వాడేసుకుంటే సరిపోతుంది, తెగులు నివారణ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా షార్ట్ టైం పీరియడ్ అండి, షార్ట్ టైం పంట అండి ఇది. అంటే యాక్చువల్గా రైతులు కొంచెం దీని మీద మనసు పెడితే ఏ నెలలో ఉన్న పండిద్ది, పండటం ఏ నెలలో ఉన్న పండిద్ది. దీనికి ఏంటంటే కేరింగ్ ఉండాలి, అబ్జర్వేషన్ ఉండాలి, రోజుకి దీన్ని ఎట్లా చేయాలి, ఎట్లా ఉండాలని ఒక ఫ్యాషన్ ఉంటే 100% సక్సెస్ అవుతారు. సో దాదాపుగా 40 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సో 40 ఎకరాల్లో ఒకటే రకాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే డిఫరెంట్ రకాలను ఎంచుకుంటే ఇంకా బాగుండే అవకాశం ఉండొచ్చు. అవును. అంటే యాక్చువల్గా మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలిసిన దాని గురించి ఈ జోర్డాన్ అని ఒకటి తెలుసండి, ఆ జోర్డాన్ దాన్ని తీసుకొని వేయటం జరిగింది. నెక్స్ట్ టైం చూద్దాం, ఆబ్వియస్గా 100% ట్రై చేస్తాం. ఎండింగ్ స్టేజ్కి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి సార్? మళ్ళీ వీటిని బీకి మళ్ళీ ఏం సాగు చేస్తారు? మళ్ళీ వాటర్ మిలన్ వేస్తాం. వాటర్ మిలన్ వేస్తాం అంటే ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చా? అంటే దీనికి యాక్చువల్గా మనం భూమి పరిమాణం చూస్తాం, అంటే దాన్ని కెపాసిటీ చూస్తాం, దాన్ని సాయిల్ టెస్ట్కు పంపించి దీంట్లో ఈ పోషకాలు తక్కువ ఉంది ఇవి యాడ్ చేసేసి మళ్ళీ రెండోసారి కల్టివేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే పుచ్చ అంటే ఓన్లీ వేసవిలోనే సాగు చేస్తారని చెప్పి కొంతమంది ఇక్కడ లేదన్నారు, ఎప్పుడైనా సాగు చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చండి. దీనికి ఇక్కడ మన దగ్గర అనుకుంటారు కానీ దీనికి ఫుల్ డిమాండ్ ఉందండి. యాక్చువల్గా 30 రూపీస్ ఉంది ఫర్ కేజీ బయట, 30 రూపీస్. అంటే మన ఆంధ్రాలో ఇది ఎక్కువ తెలియని సాగు. బయట ఎక్కడన్నా మహారాష్ట్ర కానీ, ఎంపీ కానీ, యూపీ కానీ, ఢిల్లీ కానీ అంటే మనది లైక్ చేయరు ఎవరైనా, వాటర్ మిలన్ దీన్నే లైక్ చేస్తారు. ఇది యాక్చువల్గా వాళ్ళు రిటైలర్స్ 40 రూపీస్ 50 రూపీస్ లెక్క ఫర్ కేజీ సేల్ చేస్తారు. సార్ ఏంటి వాటర్ మిలన్ మీకు లాభాలు తెచ్చిపెట్టిందా? 100% తెచ్చింది, 100%. మేము లాభాల కోసం చేసిన వాళ్ళు అయితే కాదండి, మాకు ఫుల్లీ సాటిస్ఫాక్షన్. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఒక పండు తీసుకొని కోసుకొని అబ్బా బాగుంది, ఇంత టేస్ట్గా ఉంది, ఇలా ఎలా అవుకనే పాసిబుల్ అని మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే అది డబ్బుతో వచ్చే ఆనందం కాదండి, అది మాకు సాటిస్ఫాక్షన్ అంతే. మీకు కూడా టేస్ట్ చేయిస్తాం, మీరు చూడండి ఒకసారి. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మీ సాగు విధానం గురించి? అంటే మేము ఇచ్చే అడ్వైజెస్ అంటే రైతులందరూ ఒక షార్ట్ టైం పంట ఉంది, దీన్ని మనం ఉపయోగించుకోవాలి, దీనివల్ల మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభాలు వస్తాయి అని రైతులకు కొంచెం మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఇట్స్ అ డెమో. రైతులందరికీ ఇది ఒక డెమో, చూడండి, ట్రై చేయండి. మీరు కూడా ఏదన్నా ఉంటే మా తేజ ఏజెన్సీ ఉంది, లేకపోతే తేజ నర్సరీ ఉంది, మా సార్ ఉన్నారు, మీకు మంచి అడ్వైజెస్ ఇస్తారు. చూడండి, ట్రై చేయండి. యాక్చువల్గా ఇది 60 డేస్లో హార్వెస్టింగ్ కంప్లీట్ అయిపోద్ది. మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నట్టు రాకపోయినా మీరు రూపాయి పెడితే రూపాయిన్నర రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. యుహాన్ ఫార్మ్స్ అని నడిపిస్తున్నారు. దాదాపుగా 40 ఎకరాల్లో ఈ వాటర్ మిలన్ సాగు చేస్తున్నారు, అది కూడా ఆర్గానిక్ గా సాగు చేస్తున్నారు. మంచి దిగుబడులు పొందామని చెప్తున్నారు. ఎకరానికి దాదాపుగా 15 టన్నుల దిగుబడి తీసుకున్నామని చెప్తున్నారు. ఒక్కొక్క వాటర్ మిలన్ దాదాపుగా 7 నుండి 10 కేజీల సైజు తీసుకోగలిగామని చెప్తున్నారు. టేస్ట్ విషయంలో కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేశామని చెప్తున్నారు. దాదాపుగా 24 రూపాయల నుండి 30 రూపాయలు కేజీ అమ్మామని చెప్తున్నారు. ఎక్కడికి మార్కెట్కి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మన ఫీల్డ్కి వస్తుంటారు, ఇక్కడే వాళ్ళే కోసుకుంటారు, వాళ్ళే తీసుకెళ్తారు, కాంటా ఇక్కడే పెట్టుకుంటారు, అమౌంట్ కూడా ఇచ్చిన తర్వాతనే లోడ్ తీసుకెళ్తారని చెప్పేసి ఈ ఫామ్ నిర్వాహకులు చెప్తున్నారు. ఈ ఫామ్ ని దాదాపుగా కొంతమంది స్నేహితులు అందరూ కలిసి కొలాబరేట్ అయ్యి ఈ ఫామ్ ని నిర్వహిస్తున్నారు. మాకు అమౌంట్ ముఖ్యం కాదు, మాకు వ్యవసాయం అంటే ఫ్యాషన్ కాబట్టి ఈ ఫామ్ ని నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని పంటలు పండించి భవిష్యత్తుకు అందిస్తామని చెప్పేసి ఈ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ.